గొరవనహల్లి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. హాయ్ నమస్తే అందరికీ, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కర్ణాటకలోని తుమ్కూరు డిస్టిక్ దగ్గరున్న కొరటిగెరే దగ్గర గొరవనహల్లి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట. అమ్మవారు పెళ్ళి కాకున్న వాళ్ళకి, సో పెళ్ళి అలాగే పిల్లలు కాకున్న వాళ్ళకి, సంతానము అలా చాలా బాగా జరుగుతుందంట. అలా మొక్కుబడి తీర్చుకునే వాళ్ళు ఇక్కడ వడబియ్యం కానీ ఇంకా చీరలు అలా ఇస్తూ ఉంటారు అమ్మవారికి. సో ఈరోజైతే ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. కొబ్బరికాయలు, పండ్లు ఇలా అన్నీ ఉంటాయి ఇక్కడ. అట్లాగే వెజిటేబుల్స్ బాగా తక్కువ ధరకే దొరుకుతాయంట ఇక్కడ నుండి. సో దర్శనానికి వచ్చిన వాళ్ళంతా తీసుకెళ్తూ ఉంటారంటున్నారు. మా బాబు అయితే బెంగళూరు నుండి వచ్చాడు. మేమైతే ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా అక్కడ ఒక ఎంగేజ్మెంట్ ఉంది తుమ్కూరులో. సో అక్కడ దాకా వెళ్తాం కదా. సో పనిలో పనిగా అమ్మవారి టెంపుల్ చూడలేదు కాబట్టి సో చూద్దామనేసి ఇక్కడ ఆగాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా విశాలమైన ప్లేస్ ఉంది. చూడండి అక్కడక్కడ షాప్స్ కానీ కూడా ఉంటాయి. సో వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. టెంపుల్ అయితే బాగా పెద్దగానే ఉంది. లోపల అమ్మవారి విగ్రహం కానీ కూడా చాలా కళగా ఉంది. అక్కడైతే చాలా స్పెషల్ పూజలు అవి చేసుకుంటారంట. ఇంకా లోపల గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు కాబట్టి సో బయటకు వచ్చాము. బయట అయితే వర్షం ఎక్కువగా వస్తూ ఉంది. మేము లోపల దర్శనానికి వచ్చిన తర్వాత సో అక్కడే గర్భగుడి బయట ఇలా కూర్చున్నాం అనమాట. ఎదురుగా ఉత్సవ విగ్రహాలు అనుకుంటాను. సో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒక్క క్లిప్ అయితే తీయగలిగాను. సో ఇంకా కొద్దిసేపు తర్వాత వర్షం ఆగిపోయింది. అప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు సో ధ్వజస్తంభము అది తీసుకున్నాను. ఇంతకుముందు అయితే గమనించలేదు కానీ అక్కడ ధ్వజస్తంభం ఎదురుగానే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది అనమాట. బయటికినే యాక్చువల్గా ఇక్కడైతే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంత కరెక్ట్గా కనిపించట్లేదు. నేనైతే చాలా వరకు ట్రై చేశాను అనమాట. సో కనిపిస్తుందేమో అట్లీస్ట్ కొద్దిగన్నా అనేసి. కొంతమంది అయితే తీసుకుంటున్నారు, నాకైతే తెలీదు. చాలా వరకు గర్భగుడిలో వీడియోస్ అవి తీరు కాబట్టి నేనైతే తీసుకోలేదు. చూడండి బయట నుండి అయితే చాలా బాగుంది. సో వర్షం రావడంతో ఇక్కడంతా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆపోజిట్గానే అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్గా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అలాగే పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. అదేవిధంగా పక్కనే ఇంకొక రంగనాథ స్వామి టెంపుల్ అని ఉంది. అక్కడికైతే మాకు కుదరలేదు వెళ్ళడానికి, వర్షం వచ్చేసింది. ఇంక తర్వాత అది కాకుండా మేము తుమ్కూరుకు కానీ ఇక్కడ వెళ్ళాలి కాబట్టి సో అలాగే రిటర్న్ వచ్చేసాము. మధ్యలో షాప్స్ అలా ఉంటాయి. దాని తర్వాత కొంచెం దూరంలో ఇక్కడ కమలమ్మ అనేసి వాళ్ళు జీవ సమాధి అయినారనేసి చెప్పారు అక్కడ ఎవరో. సో ఆమెది ఇక్కడ సమాధి ఉందన్నమాట. తర్వాత ఈమె బాగా అమ్మవారిని కొల్చేదంట. ఇక్కడ లోపల కొన్ని విగ్రహాలు అలా ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ లోపల నుండి పూజ అంతా చేసుకుని వస్తే కొంచెం ముందుకెళ్తే అక్కడ ప్రసాదం పెడుతూ ఉంటారు. అమ్మవారి భోజనశాల కానీ కూడా ఉంటుంది. చూడండి అక్కడైతే పలావ్ అండ్ రసం, అన్నం, అట్లాగే పాయసం ఇలా అంతా చాలా చాలా వరకు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికినూ అన్నం పెడుతూ ఉంటారు. టేస్ట్ కానీ కూడా చాలా బాగుంటుంది. చూడండి అక్కడ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే బాగా టేబుల్స్, చైర్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఉంటాయి. మార్నింగ్ నుండి 9:30 దాకానేమో చెప్పారు. కంటిన్యూగా జరుగుతూ ఉంటుందంట భోజనాలు అయితే. భోజన హాల్ కానీ కూడా చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తాదులు వాళ్ళ మొక్కుబడులు తీరిన తర్వాత ఇక్కడ భోజనాలు కానీ కూడా పెట్టిస్తూ ఉంటారు. సో లేకుంటే డొనేషన్ లాగా ఇస్తూ ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి. ఆ దారిలో ఏమైనా వెళ్తే కనుక ఖచ్చితంగా మిస్ కావద్దు. ఇదైతే చిన్న క్లిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ తుమ్కూరులో ఎంగేజ్మెంట్ ఉంది మా అక్క వాళ్ళ కూతురుది. సో అక్కడికి వచ్చామన్నమాట. జస్ట్ చిన్నగా షేర్ చేసుకుంటున్నాం. డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. అసలు హోటల్లో బుక్ చేశారనమాట. డెకరేషన్ మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. చాలా బాగా అలంకరించారు. చూడండి అండ్ మొత్తం చెట్లు, అలాగే పైన ఉన్న ఫ్లవర్స్ అవైతే నేను ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను. అక్కడికి వెళ్ళేసి టచ్ చేస్తే చేతిలో సో మొత్తం న్యాచురల్ అనమాట. అలా చాలా చేస్తూ ఉంటారు. కాకపోతే
లుక్ వైజ్ చూసుకుంటే అది అసలు ఆర్టిఫిషియల్ ఏమో అనేలాగా ఉంది. సో అదనమాట, చాలా బాగా జరిగింది ఫంక్షన్ కానీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, మరి కలుద్దాం వీలైనంత తొందరగా. అందాక టేక్ కేర్, స్టే హెల్దీ, బాయ్.